చాలా బాగా నచ్చింది సార్. పవన్ గారి గురించి మాట్లాడుకుంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి 5 శాఖల మంత్రిగా ఉన్నారు. ఎలా అనిపించింది ఆయన పనితీరు మీకు? చాలా బాగా అనిపించింది సార్. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, కష్టం తెలుసుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం అవసరం అనేది వాళ్ళ నాయకుల చేత వాళ్ళు చేపిస్తున్నారు. ఇంతకంటే మనకు సో ఆయన మనం మాట్లాడుతూ నేను హోంమంత్రి అయితే బట్టి 4 పవన్ కళ్యాణ్ గారు. అవును సార్. సో మీరు ఏకీభవిస్తున్నారు? ఆయన ఏకీభవిస్తారు. ఇవ్వాలి, అలా ఉండబట్టే క్రైమ్ చాలా వరకు తగ్గింది సార్. పోలీసులు కూడా చాలా పనితీరు చాలా బాగుంది. ప్రజలకు చాలా బాగా అన్ని శాఖల్లో కూడా బాగుంది. భయంతో వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మాజీ మంత్రి పేరుని పవన్ కళ్యాణ్ ఆయనకి ఇచ్చిన శాఖల్ని వదిలేచ్చడు కానీ వేరే వాటిలో వేలు పెడతారు సార్. ఆ గవర్నమెంట్లో అంటే మనం వాళ్ళని కించపరచడం కాదు, ఆ గవర్నమెంట్లో ఎవరు కూడా కరెక్ట్గా వర్క్ చేయలేదు సార్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూడా, నాకు తెలిసిన మినిమం 4 ఇచ్చినాను. నాకు తెలిసినంత వరకు కూడా వాళ్ళకున్న ఇదిగా వాళ్ళు చేసేది తప్ప ప్రజల గురించి ఇప్పుడు ఏమీ ఆలోచించారు. కుట్రలు అసెంబ్లీని కూడా ఒక భ్రష్టు పట్టించారు. అది మాత్రం అసెంబ్లీ వర్డ్స్ వినాలంటేనే చాలా దైద్యంగా అనిపించేది ప్రజలకి. ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారు సార్. ఏదైనా కూడా పోటీ చేస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. కంపల్సరీగా చేస్తే గెలుస్తారు సార్, గెలుస్తారు. కానీ ఏపీలోనే ఏం పేగలేపారు పవన్ కళ్యాణ్. తెలంగాణ వెళ్ళి ఏం పొడుస్తారని రోజా గారు అంటున్నారు, నా మాట కాదు. ఎన్నన్నా కూడా ఏమన్నా ప్రజలు చూస్తున్నారు, వింటున్నారు, కంపల్సరీగా గెలుస్తారు సార్. అది న్యాయం. ప్రశ్న ఏంటంటే ఆమె ఒక మహిళ ఉండి ఈ పీకుడు భాష అదే సార్ చెప్తున్నాను కదా, గత ప్రభుత్వంలో లాంగ్వేజ్ అనేది చాలా వరస్ట్గా మాట్లాడారు. మిగతా వాళ్ళు ఓకే, ఆమె ఒక మహిళ అయినా కూడా ఆవిడ కూడా అంతే. ఏమన్నా తక్కువ మాట్లాడిందా? పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ మాట్లాడతారు సార్. అంతే, గవర్నమెంట్ బాగా చేస్తుంది కదా, వాళ్ళ మీద దుమ్ము చల్లడానికి ఏదైనా మాట్లాడతారు. చివరిగా ఆయన అభిమానులు కోరుకునేది ఆయన ముఖ్యమంత్రి కావాలని. కంపల్సరీ సార్, అవుతారు. ఫైనల్గా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? తిట్టే వాళ్ళకంటే సార్, మేడం కానీ సార్ కానీ ఎవరైనా సరే తిట్టద్దండి. ఆయన ఏం చేస్తున్నారు అనేది గ్రహించండి, ఆలోచించండి, దాన్ని బట్టి మీరు మాట్లాడండి. ఒకరిని తిట్టడం వల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు. ప్రజలకు మంచి చేసే నాయకులు ప్రజలకు కావాలి అంతే. వాళ్ళు ఎవరైనా సరే మంచి చేసే నాయకులు మాత్రమే కావాలి అంతే.